నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు ఉన్నారు. సో మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ అవి ఆయుర్వేదిక్తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు, అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి, పూర్తి సమస్యల గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. కొన్ని యాక్సిడెంట్స్ వల్ల మనకి బోన్స్ అనేటివి క్రాక్స్ వస్తూ ఉంటాయి, బోన్స్ ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇలా బోన్స్ తొందర అతుక్కోవాలి అని అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గోధుమని వేపించి బ్రౌన్ కలర్ వచ్చేలాగా దాన్ని చూర్ణం చేసుకుని దాన్ని ఒక పూరి కింద చపాతీ కింద చేసుకుని పాలల్లో ముంచుకుని తినాలండి. అందులో మీరు 1 కేజీ గోధుమలో ఒక 30-40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తుమ్మజిగురు కూడా కలుపుకోవచ్చు. తుమ్మజిగురు ఎలా కలుపుకోవాలి అంటే దాన్ని తడి పొడి నెయ్యి వేసి వేపిస్తే పేలాలు పేలినట్టుగా వస్తుంది మన పాప్కార్న్లే. దాన్ని చూర్ణం చేసుకుని కలుపుకుని తింటే కనుక ఎముకలు చక్కగా అతుక్కోవడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా మొరలి చెట్టు అని ఉంటుందండి ఒకటి. మొరలి చెట్టు యొక్క తాటను తీసుకుని మొర్రిబొళ్ళు అంటారు, వర్షం పడగానే వస్తుంది, విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ చెట్టు యొక్క తాట తీసుకుని దాన్ని మెత్తగా నూరుకుని గుడ్డలో నీళ్ళలో కలిపి వడపోసుకుని ఒక 20 గ్రాముల వరకు తాటనే ఆ విధంగా తీసుకుంటే అదే తాటను నూరి మెత్తగా పేస్ట్ కింద ఒక అరంగుళం థిక్నెస్లో ఆ విరిగిపోయిన చోట వేసి కడితే కనుక తొందరగా అతుక్కోవడానికి ఆస్కారం ఉంది. సార్ ఇప్పుడు ఏవైతే నల్లేరు, నేను ఏదైతే చెప్తున్నానో అది నల్లేరు. అది 3 కోణాలు 4 కోణాలు ఎలా ఉందండి. ఆ నల్లేరుని కూడా ఆ కోణాలు చెక్కేసి కణుపులు తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టుకుని ఆ పౌడర్ అతి కొద్దిగా ఆహారంతో పాటు తీసుకున్నా కూడా ఎముకలు అతుక్కోవడానికి, ఎముకలు గట్టిపడడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మెడిసిన్ రూపంలో మీ దగ్గర ఏమైనా దొరుకుతాయా సార్? అంటే మనకి సిటీలో ఉన్న వారికి ఇవన్నీ దొరికాయి కాబట్టి సో మీ దగ్గర ఇవి అవైలబుల్ ఉంటాయా? చాలా, అంటే మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇలా పౌడర్లో రా మెటీరియల్స్ కాకుండా మెడిసిన్గా చాలా వాటికి అవైలబుల్ ఉంది. మ్యాన్ పవర్కి కానీ, బలానికి కానీ, షుగరు, అలాగే మీరు అన్నట్టుగా ఈ సంతానాలేమి, లేకపోతే ఎముకలు అతుక్కోవడానికి ఇలాంటి సలహా చెప్తాము. ఆ ఎముకలు గట్టిపడడానికి మెడిసిన్ కూడా ఇస్తాం. అవి వాడుకుని మేము చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ కనుక పాటిస్తే చాలా తొందరగా రిలాక్స్ అవ్వడానికి, ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి అద్భుతమైన అవకాశాలు. సార్ మీరు స్టడీ చేసిన కేసెస్లో ఏదైనా మర్చిపోలేని కేసు ఉందా అని అంటే కనుక అదేంటి సార్? అది ఎన్ని రోజుల్లో క్యూర్ అయింది? ఇక్కడ క్యూర్ అని కంటే ఉపశమనం అంటాం కరెక్ట్ అండి. ఎలా జరుగుతుంది అంటే కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నేను భగవంతుడిని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అతను కర్మ అయిపోయి నా దగ్గరికే కాదు, ఎటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గడానికి ఆస్కారం ఉందని నేను అనుకుంటా. వాళ్ళతో అదే చెప్తా. సపోజ్ ఒక 86 ఏళ్ళు ముసలాయన ఉన్నారు. ఆయన కొడుకు ఒక టీచరు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీ నాన్నగారు లివర్ పూర్తిగా పోయింది, ఒక 2 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో, 2 రోజుల్లో, 2 నెలలు కాదు 2-3 రోజుల్లో ఎలాగో చనిపోతారు, తీసుకుపోండి అన్న. ఓకే. వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ఎనఫ్ మనీ ఉంది, కావాలంటే మేము ఖర్చు పెట్టగలం, ఇంకో హాస్పిటల్ ఏదైనా సజెస్ట్ చేయండి, ఈ లివర్ వైద్యం చేసే ఒక గొప్ప డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి, మేము అక్కడికి తీసుకెళ్తాం, మేము వైద్యం చేయించుకుంటాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన బతకరని మేము కావాలంటే సర్టిఫై చేసిస్తాం. మ్యాక్సిమం పాడైపోయింది, ఏజ్ అయిపోయింది, 86 ఏళ్ళు, ఓకే, ఏం తిన్నా అరగట్లేదు, ఇది జరిగే పని కాదు అన్నారు. అప్పుడు ఆయన అనుకోకుండా నా వీడియో చూసి నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను ఒక ట్రైల్ వేద్దామండి, ఒక 10 డేస్కి పంపుతా, లక్కీగా పని అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్నట్టుగా పైసలు కూడా తీసుకున్నాం. ఏదో 2-3 వేలు తీసుకుని పంపినట్టున్నాం. 11వ రోజున ఇది అంతా ఫోన్లోనే డిస్కషన్, నేను పేషెంట్ని చూడలేదు, ఏమీ లేదు. ఓకే, ఈయన ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఒక మందు పంపుదాం లేదు అని ఒక 2-3 రకాల పంపి 11వ రోజున ఆయన మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఎదురుగుండా నుంచి దండం పెట్టి, సార్ మా నాన్నగారు బతికారు. ఎవరండి మీరు అన్న అంటే, నేను ఇప్పుడు ఏదో హాస్పిటల్ నుంచి నేను ఇలా మీకు ఫోన్ చేస్తే మీరు పంపారు సార్, మా నాన్నగారికి తగ్గింది, బాగున్నారు, ఎలా ఉన్నారు అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చారు. నేను షాక్ అండి. అప్పుడు ఆయన పేరు రామారావు గారు అనుకుంటా. రండి సార్ అంటే వచ్చి ఎదురుగుండా కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు అన్నాను నేను, ఎలా ఉన్నారు అంటే, చాలా బాగున్నాను సార్, నాకు తగ్గిపోయింది సార్, నాకు మటన్ కావాలి సార్, ఇవి పెట్టట్లేదు అన్నారు ఆయన. చాలా అంటే చాలా నవ్వు వచ్చింది, ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే మాకు అది నేను నిజంగా తగ్గుతుందనే భావంతో కూడా ఇవ్వాల. ఆయన వేసుకోవడం ఆ కుర్రవాడి యొక్క నమ్మకం, ఆయన నమ్మకం, అది మా మందు కంటే ఎక్కువ పనిచేస్తుంది. అదేవిధంగా ఆయన ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఆయనకన్నా నేను సంతోషించా. ఏంటి, ఒక మనిషి
కష్టం నుంచి తొలగించాము అని. అవును. ఇప్పటికీ స్టిల్ ఒక 4-5 నెలలు అయిందండి. ఈ మధ్య కొంచెం మటన్ పెట్టండి అంటే కైమా పెట్టారు కూడా. నేను అన్నా, ఏమండి మీరు లివర్ అంటే అరుగుదలకి కావాల్సిన అవయవం అది, మీరు మటన్ తింటే మళ్ళీ రివర్స్ అయిపోతుంది, ఒక 3 నెలల దాకా ఏం పుచ్చుకోవద్దు, అప్పుడు నేను చెప్తానులేండి మీ పిల్లలు పెడతారు అంటే ఆనందపడిపోయారు. ఆనందపడిపోయి మన 3 నెలల తర్వాత మటన్ తిని ఏలూరు అయింది. ఏలూరు నుంచి నన్ను చూడటానికి వచ్చారు ఆ ముసలాయన. సూపర్. వచ్చేటప్పుడు పళ్ళు అన్ని పట్టుకుని వచ్చి, ఎందుకు వచ్చారు ఎంత కష్టపడి అంటే, మిమ్మల్ని చూడాలన్నా సార్, మా అబ్బాయి తీసుకొచ్చాడు. నేను బాగానే ఉన్నానండి, మొన్నే కైమా కూడా పెట్టారు, తిన్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అది ఆయన ఎంత ఆనందపడుతున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ మేము ఆనందిస్తామండి. సరే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెన్సీస్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముసలోళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మినరల్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది కాబట్టి అండి, ఈ టైంలో ఎక్కువగా కొంచెం మజ్జిగ తాగి అలవాటు ఉన్న వాళ్ళైతే కాస్త జీలకర్ర, షాజీరా దొరుకుతుంది, షాజీరా పౌడర్, కాస్త నిమ్మరసం, రాక్ సాల్ట్, ధనియాల పొడి కానీ, కరివేపాకు పొడి కానీ ఇలాంటివి వేసుకోవడం, లేకపోతే కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే పురుగు మందులు ఏమీ లేకుండా కడుక్కుని అలాంటివి వేసుకుని అటువంటి మజ్జిగ తాగడం కానీ, లేదు మజ్జిగ అలవాట్లేదు, చక్కగా చెరుకు రసం అమ్ముతారు బయట, ఆ చెరుకు రసంలో కాస్త సాల్ట్ కలుపుకోండి, అటువంటివి తాగండి. ఇలాగా ఏదైతే లిక్విడ్ డైట్ ఉందో, మినరల్స్ ఉన్నాయి, అటువంటి తీసుకుంటే డీహైడ్రేషన్ కానీ, డయేరియా కానీ ఇలాంటివి రాకుండా చక్కగా మీ బాడీకి మినరల్స్ అన్నీ అందుతాయండి. అలాగే ఉదయం లేవగానే మన అయితే ఉల్లిపాయలు ఉన్నాయో కూరలు వేసుకుని, ఈ ఉల్లిపాయ తినే అలవాటు ఉన్న వాళ్ళు చక్రాలు కోసుకుని కాస్త నిమ్మకాయ ఉప్పు వేసుకుని భోజనం చేసేటప్పుడు ఆ ఉల్లిపాయ తినటం వల్ల కూడా, దాని నుంచి వచ్చి పొగరు వల్ల కూడా మీకు ఈ గాల్పు దెబ్బ తినటం కానీ ఇలాంటివి శుభ్రంగా తగ్గుతాయండి. ఆ ఉల్లిపాయ తినటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎండలో తిరిగి వడగాలుపు, వేడి గాలుల నుంచి తట్టుకోవాలి అంటే పూర్వం మేము ఏం చేసేవాళ్ళం అంటే తలపాగా పెట్టుకునేవాళ్ళు. ఆ తలపాగాలో 2 ఉల్లిపాయలు పెట్టుకుని తలపాగా చుట్టుకుని పోయేవాళ్ళు, జేబులో ఉల్లిపాయ పెట్టుకునేవాళ్ళు, అది వాసన చూసేవాళ్ళు. ఎంత ఎండలో తిన్నా, ఎటువంటివి తిన్నా కూడా, తిరిగినా కూడా వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఉల్లిపాయ అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ అండి. సరే, ఇప్పుడు ఆరోగ్య సమస్యలకి ఏవైతే మీరు కొన్ని మెడిసిన్స్ కానీ, కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ ఏవైతే చెప్పారో, సో అవి చాలా మందికి దొరకకపోవచ్చు. సో మీ దగ్గర ఎలా దొరుకుతాయంటే ఏం చెప్తారు, అండ్ ఎక్కడికి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి అనేది ఒకసారి మా వీడియోలో చెప్పండి. అంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ మీరు ఇచ్చి ఫోన్ నెంబర్కి మాట్లాడొచ్చండి. మా ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చక్కగా హిస్టరీ అంతా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మా దగ్గర రా మెటీరియల్స్ దొరకవండి. మేము మెడిసిన్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే మాకు చక్కగా ఆయుర్వేద జిఎంపి సర్టిఫికేట్ ఉంది, ఆయుర్వేద ప్రొడక్షన్, అక్కడ అప్రూవల్ అయిన ప్రొడక్ట్స్ని మేము ఇస్తూ ఉంటాం. మీరు ఎక్కడున్నా కూడా అడ్రస్ పెడితే పంపించగలమండి. ఈవెన్ మేము యూఎస్ పంపుతాం, యూకే పంపుతాం, ఆస్ట్రేలియా, సింగపూరు, అనేక దేశాలకి మాకు పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ హిస్టరీ రాసుకుని, లేదంటే వీడియో కాల్ మాట్లాడుకుని కూడా మేము మెడిసిన్ పంపిస్తామండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మీరు కూడా ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మీకైతే కొంచెం గైడ్ చేస్తూ ఉంటారు, అండ్ ఎలాంటి మెడిసిన్ కావాలన్నా కానీ మీకు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.